Hi students, today I am going to explain very important topic, logic gates. This was most important for all competitive exams. Okay, first some basic points are here. Just listen. Logic gates. Gate is a circuit which will accept many inputs, but it will give ఓన్లీ వన్ అవుట్పుట్. ఏంటి దాని మీనింగ్ ఏంటమ్మా? గేట్ ఈజ్ ఏ సర్క్యూట్. గేట్ అనేది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ విల్ యాక్సెప్ట్ మెనీ ఇన్పుట్స్. అంటే ఇది నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది, బట్ అవుట్పుట్ మాత్రం ఒకటే ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్, లాజిక్ గేట్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ పెర్ఫార్మ్స్ ఏ పర్టికులర్ లాజిక్ ఫంక్షన్ బిట్వీన్ ద ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. సో ఈ లాజిక్ గేట్ అనేది ఏ రెండింటికి మధ్య రిలేషన్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది? ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. లాజిక్ గేట్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎనీ డిజిటల్ సర్క్యూట్స్. వితౌట్ లాజిక్ గేట్స్ వీ కాంట్ డిజైన్ ఎనీ డిజిటల్ సర్క్యూట్స్. అంటే ఈ లాజిక్ గేట్స్ లేకపోతే మనం డిజిటల్ సర్క్యూట్స్ ని డిజైన్ చేయలేము. ఓకేనమ్మా? నెక్స్ట్, ట్రూత్ టేబుల్. ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇది ఇన్పుట్స్ కి అవుట్పుట్ కి మధ్య రిలేషన్ ఇండికేట్ చేస్తుంది. హౌ మెనీ ఇన్పుట్ కాంబినేషన్స్ వీ మే హ్యావ్. మనం మొత్తం ఎన్ని ఇన్పుట్ కాంబినేషన్స్ మనకు అందుబాటులో ఉంటాయి? ఆన్సర్, 2n కాంబినేషన్స్ వీ మే హ్యావ్. దట్ మీన్స్ వేర్ n is equals to number of input bits. If n is equals to 1, మా n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసేయండి. 2 equals to 2. అంటే అర్థం ఏంటి? సో 2 ఇన్పుట్ కాంబినేషన్స్ వీ హ్యావ్. ఇఫ్ n equals to 2, 2 square means 4. సో ఇన్పుట్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయి? 4. ఇఫ్ n equals to 3, 2 cube is equals to 8. సో 8 ఇన్పుట్ కాంబినేషన్స్ వీ మే హ్యావ్. ఓకే? నెక్స్ట్, టైమింగ్ డయాగ్రామ్. ఏంటి టైమింగ్ డయాగ్రామ్? The diagrammatic representation of input and output. ఆ ఇన్పుట్ కి అవుట్పుట్ కి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ని టైమింగ్ డయాగ్రామ్ అంటాం. ఇట్ కంటైన్స్ లో లెవెల్ అండ్ హై లెవెల్. దీనిలో రెండు ఉంటాయేమో. వన్ ఈజ్ లో లెవెల్, అనదర్ వన్ ఈజ్ హై లెవెల్. లో లెవెల్ సింబల్స్ చూడండి ఒకసారి. లో లెవెల్ కెన్ బి రిప్రజెంటెడ్ బై, చూడండి ఇలా ఉంటుంది. ఈ కింద ఉండేది లో లెవెల్, దాన్ని జీరోతో ఇండికేట్ చేస్తాం. హై లెవెల్ కెన్ బి రిప్రజెంటెడ్ బై, చూడండి ఇందాక ఇలా డ్రా చేశాం కదా, ఈ పైన ఉంటేనేమో హై లెవెల్, హై లెవెల్ ని 1 తో ఇండికేట్ చేస్తాం, లో లెవెల్ నేమో 0తో ఇండికేట్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇదిగో ఇలా ఇలా డయాగ్రామ్ ఇస్తారు వాళ్ళు. ఈ లో లెవెల్లో ఉంటేనేమో 0 రాయాలి, హై లెవెల్లో ఉంటే 1 అని రాయాలి. అర్థమైందా? రైట్ డౌన్. దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్. జస్ట్ రైట్ డౌన్. Electronic circuits are of two types. One is analog circuits, another one is digital circuits. What is analog circuits? The waveforms are continuous and a range of values of voltage are possible. See here continuous wave is formed. This is called analog circuit. Another one is digital circuit. The waveforms are pulsated and only discrete values of voltage are possible. See diagram like this. Okay? Write down. Next one, basic gates. What are the basic gates? Basic gates are total 3. First one, AND gate. Second one, OR gate. Third one, NOT gate. These 3 are called basic gates. What are they? AND gate, OR gate, NOT gate. Next one, universal gates. Universal gates. What are the universal gates?
NAND and NOR gates are called universal gates. NAND and NOR gates are called universal gates. Why these two are called universal gates? Because by using these two we can realize all other gates. అంటే ఈ రెంటిని యూజ్ చేసుకొని మిగతా మన అన్ని టైప్స్ ఆఫ్ గేట్స్ మనం డిజైన్ చేయగలం. కాబట్టి ఈ రెంటిని యూనివర్సల్ గేట్స్ అంటాం. యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని ఉంటుంది, మీకు వినే ఉంటారు. ఏంటది? ఓ పాజిటివ్. ఎందుకని ఓ పాజిటివ్? ఆ ఓ పాజిటివ్ బ్లడ్ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరైనా బ్లడ్ తీసుకోవచ్చు, ఎవరికైనా బ్లడ్ ఇవ్వచ్చు. అలాగే యూనివర్సల్ గేట్స్ అంటే NAND and NOR gates are called universal gates because by using these two gates we can realize all other gates. So these are called universal gates. Understood? Next one, other gates. One is XOR gate, another one is XNOR gate. This is also called exclusively OR gate, exclusively NOR gate. So total gates are there. What are the basic gates? AND gate, OR gate, NOT gate. These three are called basic logic gates. What are the universal gates? NAND and NOR gates are called universal gates. What are the other gates? XOR, XNOR are called other gates. Okay, first I am going to explain AND gate. Just write down. First one, AND gate. AND gate. What is AND gate? It has two or more inputs and only one output. It has two or more inputs and one output. What is the circuit symbol for AND gate? Circuit symbol. It is look like English letter D. D. It has two inputs. One input is considered as A, another one is B. The output is Y. It is denoted by the symbol A dot B or A cross B. It is denoted by the symbol dot or cross. So it can be read as Y equals to A and B. A and B. It can be read as Y equals to A and B. What is the truth table for AND gate? Truth table. Truth table. We already discussed what is truth table. It gives the relation between inputs and outputs. See here a small diagram. This is battery. Here one input is there. It is A. Another input is here B. Here a bulb is connected. Here a bulb is connected. Here a bulb is connected.
This is the potential difference V. We know the current always flows from positive terminal to negative terminal. So like this. What is truth table? Truth table contains inputs and outputs. So what are the inputs? A, B. Output is Y equals to A and B. See here. First one, A and B are open. A is open. Open means 0. If both switches are open, bulb will glow or not. If both the switches are open, bulb will not glow. So the result is 0. Understood? If A is connected means 1. B is disconnected. ఏని మాత్రమే కనెక్ట్ చేయండి, బిని కనెక్ట్ చేయలేదు. చూడండి, సర్క్యూట్ లో కరెంట్ ఇలా పాజిటివ్ టెర్మినల్ నుండి నెగటివ్ టెర్మినల్ కి ఫ్లో అయినప్పుడు మాత్రమే బల్బు గ్లో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ నుండి స్టార్ట్ అయింది, సర్క్యూట్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి బల్బు గ్లో అవ్వదు. సో 0. ఈసారి ఏని డిస్కనెక్ట్ చేసాం, బిని మాత్రమే కనెక్ట్ చేసాం. ఏని డిస్కనెక్ట్ చేసాం, బిని మాత్రమే కనెక్ట్ చేస్తే బల్బ్ గ్లో అవుతుందా? అవ్వదు. రెంటిని కనెక్ట్ చేయండి, అప్పుడు మాత్రమే బల్బ్ గ్లో అవుతుంది. ఈ డయాగ్రామ్ తెలిస్తే ఈ ట్రూత్ టేబుల్ చాలా ఈజీ కదా. ఇంకొకసారి చూడండి, ఏ బి, ఇక్కడ ఒక బల్బ్ ఉంది, బ్యాటరీ ఉంది. సర్క్యూట్ లో కరెంట్ చెప్పాను మీకు, పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగటివ్ టెర్మినల్ కి ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అయినప్పుడు మాత్రమే కంప్లీట్ సర్క్యూట్ అది. ఇప్పుడు ఫస్ట్ నేను ఏని బిని కనెక్ట్ చేయలేదని, ఏని బిని కనెక్ట్ చేయలేదు అంటే 0 0. దీన్నే కొన్ని బుక్స్ లో లో అని ఉంటుంది. 1 అంటేనేమో హై, ఇందాక చెప్పుకున్నాం మనం ప్రీవియస్ వీడియోలో. సరే, ఇప్పుడు రెంటిని కనెక్ట్ చేయలేదు, బల్బు గ్లో అవుతుందా? అవ్వదు, కాబట్టి 0. ఈసారి ఏ ఈజ్ కనెక్టెడ్, బి ఈజ్ డిస్కనెక్టెడ్. ఏని మాత్రమే కనెక్ట్ చేసాం. చూడండి, సర్క్యూట్ లో కరెంట్ ఇలా పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇంతవరకు వచ్చింది. మళ్ళీ ఇటు పాస్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే దీన్ని కనెక్ట్ చేయలేదు. సో ఏని మాత్రమే కనెక్ట్ చేసాం, బిని కనెక్ట్ చేయలేదు. అటువంటి సందర్భంలో కూడా బల్బు వెలగదు. నెక్స్ట్ కేసులో ఈసారి ఏని డిస్కనెక్ట్ చేసాం, బిని మాత్రమే కనెక్ట్ చేయండి, బల్బు గ్లో అవుతుందా? అవ్వదు. ఏని బిని రెంటిని కనెక్ట్ చేసాం. రెంటిని కనెక్ట్ చేసినప్పుడు ఇదిగో ఇలా పాజిటివ్ టెర్మినల్ నుండి నెగటివ్ టెర్మినల్ కి కరెంట్ ఫ్లో అవుతుంది. సో అటువంటి కేసులో మాత్రమే బల్బు గ్లో అవుతుంది. దట్ ఈస్ 1. అండర్స్టూడ్? నెక్స్ట్, టైమింగ్ డయాగ్రామ్. Just write down. My next one, timing diagram. This is T1, T2, T3, T4. These are the times. So see here, T1, T2, T3, T4. Okay. First one, what is the input? A. See here, A. 0 1 0 1. See the diagram. 0 1 0 1. ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. 0 అంటే ఇక్కడ, ఇదిగో ఇది 1, ఇది 0, ఇది 1. మరి చూడండి, ఏకి టైమింగ్ డయాగ్రామ్. T1 అంటే 0, T2 అంటే 1,
T3 0, T4 1. నెక్స్ట్ బి చూడము 0 0 1 1 అవునా 0 0 అంటే చెప్పాను కదా లో లెవెల్ రాయి ఇదిగో 0 0 1 1 అంటే ఇలా పైకి తీసుకెళ్ళండి సో 0 0 1 1 ఓకేనా లాస్ట్ వన్ y సార్ డయాగ్రామ్ చూడండి లాస్ట్ వన్ వైకి చూడండి 0 0 0 1 సో టైమింగ్ డయాగ్రామ్ చూడడం ఏమవుతుందో 0 0 0 అంటే లో లెవెల్ లాస్ట్ వన్ మాత్రం హై లెవెల్ సో 0 0 0 1 ఇదమ్మా టైమింగ్ డయాగ్రామ్ ఏం డౌట్ ఉందా అర్థమైనట్లేనా ఏంటవి ఇది T1 T2 T3 T4 ఇవి టైమ్స్ అమ్మ A की 0 1 0 1 0 means low level 1 means high level so 0 1 0 1 అంటే లో నుంచి హై కి మళ్ళా లో నుంచి హై కి B కి చూడండి 0 0 1 1 సో లో నుంచి హై కి లాస్ట్ రిజల్టెంట్ అవుట్పుట్ చూడండి 0 0 0 1 సో ఫస్ట్ 0 0 0 లో లెవెల్ 1 అంటే హై లెవెల్ ఇదమ్మా టోటల్ అండ్ గేట్ అర్థమైందా రైట్ డౌన్ నెక్స్ట్ వన్ ఆర్ గేట్ ఇట్ హ్యాస్ 2 or more inputs it has 2 or more inputs and only one output and only one output. The circuit for OR gate is circuit symbol. It has two inputs. One is A, another one is B. Its output is Y. Y is equals to A plus B. It can be read as Y equals to A or B. Y equals to A or B. What is the truth table? Truth table. Input A, B, output Y is equals to A or B. See diagram. A, B, బ్యాటరీ ఇది బల్బ్ కరెంట్ ఇలా పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్కి ఫ్లో అవుతూ ఉంటుంది ఫస్ట్ ఏని బిని కనెక్ట్ చేయలేదం ఏని కనెక్ట్ చేయలేదంటే 0 బిని కూడా కనెక్ట్ చేయలేదంటే 0 ఏ ఓపెన్ చేసాం బిని కూడా ఓపెన్ చేసాం కనెక్ట్ చేయలేదు బల్బ్ గ్లో అవుతుందా అవదు సో 0 ఓకేనమ్మా ఈసారి ఏని మాత్రమే కనెక్ట్ చేసాం మీన్స్ 1 ఏని కనెక్ట్ చేసాం బిని కనెక్ట్ చేయలేదంటే 0 ఒకసారి చూడండి ఏని కనెక్ట్ చేసాం కదా ఇది ఇలా పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్కి కరెంట్ ఫ్లో అయింది ఓకేనా అంటే సర్క్యూట్ క్లోజ్ అయింది సో బల్బు గ్లో అవుతుంది ఈసారి ఏని డిస్కనెక్ట్ చేసాం బిని మాత్రమే కనెక్ట్ చేసాం ఏని డిస్కనెక్ట్ అంటే 0 బిని కనెక్ట్ చేసామంటే 1 అయినప్పుడు ఏమవుతుందో ఈసారి సర్క్యూట్ లో కరెంట్ ఇలా పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్కి ఇలా ఫ్లో అవుతుంది సో ఈ కేసులో కూడా బల్బ్ వెలుగుతుంది ఓకేనమ్మా ఈసారి రెంటిని కనెక్ట్ చేసాం ఏమైంది రెంటిని కనెక్ట్ చేసినప్పుడు కూడా బల్బ్ గ్లో అవుతుంది అర్థమైందా నెక్స్ట్ టైమింగ్ డయాగ్రామ్
టైమింగ్ డయాగ్రామ్ ఆల్రెడీ ఇందాక చూసాం కదా, సేమ్ దానిలాగే చూడండి. టైమింగ్ డయాగ్రామ్ ఫస్ట్ T1, T2, T3, T4. ఫస్ట్ ఇన్పుట్స్ తీసుకున్నాము. ఫస్ట్ ఇన్పుట్స్ తీసుకోండి, తర్వాత అవుట్పుట్స్. చూడండి ఏ టైమింగ్ డయాగ్రామ్ చూడండి. ఇది T1, T2, T3, T4. ఏకి చూడండి 0 1 0 1. సో 0 అంటే 0 1 0 1. ఓకేనమ్మా, అవి నోట్ చేసేయండి. నెక్స్ట్ బి అంటే బికి చూడండి 0 0 1 1. సో 0 0 అంటే ఇలా, 1 1 అంటే ఇలా పైకి రాయండి. నెక్స్ట్ అవుట్పుట్ చూడండి y 0 1 1 1. సో ఏమవుతుంది 0 1 1 1. సో ఇవి ఒకసారి మెన్షన్ చేస్తున్నాను చూడమ్మా. ఇదెంత 0 1 0 1. ఇదెంతమ్మా 0 0. హై లెవెల్ అయితే 1 1. ఇది 0 1 1 1. ఇదమ్మా టైమింగ్ డయాగ్రామ్. అర్థమైందా? నెక్స్ట్ నాట్ గేట్. ఇది నోట్ చేసుకోండి. My next one, not gate. It has only one input and one output. ఇప్పటివరకు మనం AND గేట్ OR గేట్ చూసాం. రిమైనింగ్ అన్ని గేట్స్ కి 2 or more ఇన్పుట్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ నాట్ గేట్. ఈ నాట్ గేట్ కి మాత్రమే ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని గేట్స్ కి 2 or more ఇన్పుట్స్ అంటాం, ఓన్లీ వన్ అవుట్పుట్. బట్ నాట్ గేట్ కి వన్ ఇన్పుట్ వన్ అవుట్పుట్. సో ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఇన్పుట్ అండ్ వన్ అవుట్పుట్. It has only one input and one output. What is the circuit symbol for NOT gate? Circuit symbol. ఇక్కడ ఒక చిన్న బబుల్ లాగా ఉంటుందమ్మా, చిన్న సర్కిల్ లాగా ఉంటుంది. సో ఇన్పుట్ ఏ అయితే అవుట్పుట్ మీకు ఆల్రెడీ చెప్పాం ఏ బార్. ఓకేనా, అవుట్పుట్ ఏ బార్. వాట్ ఈస్ ద ట్రూత్ టేబుల్? ట్రూత్ టేబుల్ చూడండి. ఇన్పుట్ ఏ, అవుట్పుట్ y ఈక్వల్స్ టు ఏ బార్. ఓకేనా, దీన్ని ఎలా చదవాలి? నాట్ ఏ అని చదవాలి. ఇట్ కెన్ బి రీడ్ యాజ్ నాట్ ఏ. సో చూడమ్మా, ఫస్ట్ ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ ఏమవుతుంది? దానికి ఆపోజిట్ 1. ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ ఏమవుతుంది? 0. సో దీన్ని ఎలా చదవాలి? ఇట్ కెన్ బి రీడ్ యాజ్ బార్ ఏ, నాట్ ఏ అని చదవాలి. తర్వాత దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్వర్టర్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇన్వర్టర్. ఏంటి ఇన్వర్టర్ అన్నాం దీన్ని? ఎందుకని? ఇన్వర్టర్ తెలుసు కదా, మన ఇల్లులో ఉంటుంది. ఏం చేస్తుంది? దాని పర్పస్ ఏంటి? పవర్ ఉన్నప్పుడు పవర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా, పవర్ పోగానే అప్పుడు ఏం చేస్తుంది? అది ఇందాక అబ్జర్వ్ చేసుకున్న పవర్ మొత్తం రిలీజ్ చేస్తుంది. అంటే కరెంట్ ఉన్నప్పుడేమో అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది, కరెంట్ పోగానే ఆన్ అవుతుంది. సేమ్ దీనిలాగే ఇన్పుట్ 0 అనుకోండి అమ్మా, పవర్ ఉన్నప్పుడు ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 1 అవుతుంది. ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ ఏమవుతుంది? 0. ఓకే, ఇది నాట్ గేట్. నెక్స్ట్ వన్ NAND గేట్. రైట్ డౌన్.